నమస్కారం, ఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన. తుఫాను నష్టాన్ని స్వయంగా పరిశీలించిన అధికారులు. నెల్లూరులో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. తుఫాను సాయంతో చేతివాటం. బాధితులకు ఇచ్చే పరిహారంలో కోత. విందూరులో ఆందోళన నిర్వహించిన బాధితులు. రైతు సమస్యలపై గళమెత్తిన అఖిలపక్ష పార్టీలు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళన. తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్. సైదాపురంలో క్వాడ్స్ అక్రమ మైనింగ్ అడ్డుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుకొండ్ల. 9 జేసీబీ మిషన్లను స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర రంగాల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఏకైక ప్రభుత్వం తమదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక పొదలకూరు మండలం సూరాయపాళెంలో 212 కుటుంబాలకు ఆయన ఇంటి పట్టాలను పంపిణీ చేశారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గురువారం పొదలకూరు మండలం సురాయపాళెంలో పర్యటించారు. ఆ గ్రామంలో ఇళ్ల స్థలాలు పొందిన 212 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వం పేదలకు అలంకార ప్రాయంగా ఇంటి పట్టాలు ఇచ్చేవారని, ఆయా స్థలాలు ఎక్కడున్నాయో కూడా తెలిసేది కాదన్నారు. కానీ మా ప్రభుత్వం పట్టాలు ఇవ్వడమే కాకుండా కేటాయించిన స్థలంలో ఇల్లు కూడా కట్టించిస్తున్నామని అన్నారు. మనకున్నటువంటి మన భూమిని రకరకాలైనటువంటి కారణాలతో ఇబ్బంది పెడుతుంటే ఇన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా అటువంటి ఆలోచన చేయలేదు అంటే రైతుల మీద చిత్తశుద్ధి లేదు. దానివల్లనే ఇటువంటి ఆలోచన చేయలేకపోయారు. అదేవిధంగా అసైన్మెంట్ కి సంబంధించినటువంటి పట్టాలు ఈరోజు ఒక్కసారి చూస్తే ఈ మండలానికి సంబంధించి, పొదలకూరు మండలానికి సంబంధించి 1939 కుటుంబాలకి 2909 ఎకరాలు ఇచ్చాం. మన నియోజకవర్గానికి సంబంధించి 5445 మంది రైతు కుటుంబాలకి 6610 ఎకరాలు ఇచ్చాం. ఈ జిల్లా ఒక్కసారి చూసుకుంటే మొత్తం జిల్లా అంతా కలిపి, ఈ జిల్లాలో ఉన్నటువంటి 9 నియోజకవర్గాలు కలిపి 6691 కుటుంబాలకి 8094 ఎకరాలు ఇచ్చారు. అంటే 6691 కుటుంబాలకి 8094 ఎకరాలు ఇస్తే ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే 5445 మందికి 6610 ఎకరాలు ఈ రోజు మనం ఇవ్వడం జరిగింది. అసైన్మెంట్ కి సంబంధించినటువంటి పట్టాల పంపిణీ అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంటే జిల్లా అంతా కలిపితే 1100 కుటుంబాలు. ఒక్క మన సర్వేపల్లి నియోజకవర్గంలో 5445 కుటుంబాలు. జిల్లా అంతా కలిపితే 1400 ఎకరాలు. ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలో 6610 ఎకరాలు. కాబట్టి పేదవాడికి సంబంధించి ఎక్కడైతే సమస్య ఉందని అనుకున్నామో వాటిని పరిష్కరించేటువంటి దిశగా అడుగులు వేశాం. ఈరోజు అదేవిధంగా పేదవాడికి ఈరోజు ప్రభుత్వం భూమి ఇస్తుంది. ఈరోజు పట్టాలు ఇస్తాం. పట్టాలు ఇస్తే జీవితకాలం అది ప్రభుత్వ భూమి తప్ప మీరు దాన్ని అనుభవించాలి తప్ప వేరే వాడికి ఇచ్చేదానికి లేదు, అమ్ముకునేదానికి లేదు, మరొక ఏ కార్యక్రమం చేసేదానికి లేదు. అటువంటిది పేదవాడికి భూమి ఇస్తాం. పేదవాడికి భూమి ఇచ్చిన తర్వాత ఒక 20 ఎకరాల భూమి సాగు చేసుకుంటాడు. 20 సంవత్సరాలు సాగు చేసుకుంటే పాపం చాలా మంది పాత వాళ్ళు, కమ్యూనిస్ట్ లో ఉండేటువంటి వాళ్ళు చెప్పారు దున్నేవాడిదే భూమి అని చెప్పి పాపం అలిసిపోయారు వాళ్ళు. ఎవరు పట్టించుకోవాలి రైతులకు సంబంధించి. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దున్నేవాడిదే భూమి అని 20 సంవత్సరాలు ఏవైతే వ్యక్తి చేసుకుంటాడో పట్టాకి ఏ విధంగా నమోదవుతుందో ఆ విధంగా దాన్ని మార్పు చేసేటువంటి విధంగా ఈ రోజు ఫ్రీ హోల్డ్ రైట్స్ ఇచ్చి దాదాపుగా ఒక మన సర్వేపల్లి నియోజకవర్గంలోనే ఆ విధంగా ఈరోజు ఎవరైతే మామూలుగా కొన్నటువంటి ల్యాండ్స్ ఉన్నాయో 3550 ఎకరాలు ప్రభుత్వ భూమిని ఈరోజు 2243 మంది రైతు కుటుంబాలకి ఈరోజు అప్పు చెప్పడం జరిగింది. సరే మీరు ఆలోచన చేస్తే పట్టా భూములు దాదాపుగా మన దగ్గర కూడా 10-12 లక్షలు ఉన్నాయి. అమ్ముకోవాలి అంటే ₹1,00,000 కూడా కొనరు పాపం, లేదా కొంతమంది వేలల్లో అమ్ముకున్నారు పాపం. అటువంటిది ఈ రోజు 15-20 సంవత్సరాల తర్వాత పట్టా ఒక రైతు 20 లక్షలకు అమ్మితే మీరు 20 లక్షలకు అమ్ముకోవచ్చు. ఎందుకంటే రిజిస్ట్రేషన్ జరుగుతాయి, మీకు పట్టా కింద మారిపోతుంది, ప్రభుత్వం అనేటువంటి పదం తొలగిపోతుంది. కాబట్టి 20 సంవత్సరాల తర్వాత పేదవాడు చేసుకునేటువంటి భూమి మీద హక్కు కల్పించాలి అని ఈ దేశ చరిత్రలో అటువంటి విప్లవాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను.
మిచాంగ్ తుఫాను తాటికి కకావికలమైన జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించింది. ఇక జిల్లా అధికారులతో కలిసి ఆయా ప్రాంతాలను ప్రత్యక్షంగా పరిశీలించిన కేంద్ర బృందం నష్టాన్ని అంచనా వేసింది. ఇక తుఫానుకు దెబ్బతిన్న వివిధ పంటలను, కూలిన ఇళ్లను, దెబ్బతిన్న రోడ్లను పరిశీలించారు. నెల్లూరు జిల్లాలో తుఫానుకు దెబ్బతిన్న వివిధ ప్రాంతాల్లో గురువారం కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర బృందంలోని విక్రమ్ సింగ్, రాజేంద్ర రత్ను తదితరులు జిల్లా అధికారులతో కలిసి వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఇక కొవ్వూరు నియోజకవర్గంలోని ఇనుమడుగులో తుఫానుకు దెబ్బతిన్న తమలపాకుల తోటను, లేగుంటపాడులో దెబ్బతిన్న అరటి తోటను పరిశీలించారు. అలాగే ఇందుకూరుపేట మండల పరిధిలోని జగదేవిపేటలో పెనుగాలులకు కూలిన విద్యుత్ సబ్స్టేషన్, కొత్తూరులో తుఫానుకు కూలిన గృహాన్ని అధికారులు పరిశీలించారు. ఇక నష్టానికి సంభవించిన ఫోటోలు తీసుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. అధికారులను అడిగి నష్టాన్ని అంచనా వేశారు. Which the vine will be trained on it and will grow, sir. So whenever they fall down, completely vines will be there. No, sir, Avisa is our local farm. Local. We used to like coconut will not fall, palm tree will not fall, but these are all Generally the they are harvesting, you will not harvest everything, you will harvest at one particular level. Then yes, sir. గూడూరు నియోజకవర్గంలో కేంద్ర బృందం పర్యటించింది. తిరుపతి జిల్లా అధికారులతో కలిసి గూడూరుకు విచ్చేసిన కేంద్ర పరిశీలన బృందం తుఫాను తాటికి కకావికలమైన బాలిరెడ్డిపాలెం, విద్యానగర్లో పర్యటించారు. ఇక తుఫానుకు దెబ్బతిన్న రోడ్లు, పొలాలను, వాగులను తనిఖీ చేశారు. మిచాంగ్ తుఫాను మిగిల్చిన నష్టాలను ప్రత్యక్షంగా పరిశీలించి నష్టాన్ని అంచనా వేసేందుకు గాను కేంద్ర బృందం గురువారం తిరుపతి జిల్లాలో పర్యటించింది. ఇందులో భాగంగా గూడూరు నియోజకవర్గంలో విద్యానగర్, బాలిరెడ్డిపాలెనికి కేంద్ర బృందం సభ్యులు చేరుకున్నారు. ఇక వారికి తిరుపతి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్రసాదరావు, రోడ్లు భవనాల శాఖ ఎస్సీ సుధాకర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్సీ విజయ్ కుమార్, పంచాయతీరాజ్ అధికారులు స్వాగతం పలికారు. ఇక తుఫాను కారణంగా దెబ్బతిన్న పంట పొలాలు, వాగులు, రోడ్లను కేంద్ర బృందానికి చూపించారు. స్వయంగా పరిశీలించారు. కేంద్ర అధికారులు నష్టాన్ని నమోదు చేసుకున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తుఫాను బీభత్సాన్ని జరిగిన నష్టాన్ని జిల్లా అధికారులు కేంద్ర బృందానికి తెలియజేశారు. నెల్లూరు కలెక్టరేట్లో ఫోటో ఎగ్జిబిషన్ అధికారులు ఏర్పాటు చేయగా కేంద్ర బృందం తిలకించింది. జిల్లా వ్యాప్తంగా జరిగిన నష్టాన్ని ఆ ఫోటోల ద్వారా కేంద్రానికి తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో తుఫాను నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం గురువారం విచ్చేసిన విషయం తెలిసింది. ఇక జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం తర్వాత నెల్లూరు నగరానికి చేరుకుంది. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను కేంద్ర బృందంలోని అధికారులు సందర్శించారు. ఈ ఫోటో ఎగ్జిబిషన్ లో తుఫాను కారణంగా జరిగిన నష్టాన్ని ఫోటోల ద్వారా చూపించారు. అనంతరం కేంద్ర అధికారులు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తుఫాను నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని తెలిపారు. they had given a tentative report of various damages in various sectors, including agriculture, horticulture, fisheries, animal husbandry, power sector, huts and houses, and other losses in animal husbandry and other sectors. So we have been randomly verifying some of those claims, and we found that there are damages. Though the cyclone had traveled almost parallel to the coast and had a landfall, so therefore the damages we are able to see that from the Nellore itself to Krishna district and other East Godavari, West Godavari and those many areas in that side also. Around our teams are visiting 8 to 9 districts, and we are cross-checking the reports given by the state government. We will sit together with the sub-teams and reconcile the report given by tentative report given by the state government. We will be waiting for the final figures from the state government, and we will reconcile with our experiences, and accordingly we will submit the report to Government of India for necessary action as per the existing guidelines. టీడీపీ నేత నారాయణకు చిత్తశుద్ది ఉంటే నెల్లూరు అభివృద్ధిపై చర్చకు రావాలని నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సవాల్ విసిరారు. నెల్లూరు నగర ప్రజలకు సంక్షేమం ద్వారా 2,000 కోట్ల రూపాయలు అందజేశామని, 800 కోట్లతో అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. 3వ డివిజన్లో పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ గురువారం 3వ డివిజన్లో పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ సంక్రాంతి అశ్వినితో కలిసి డివిజన్లో 20 లక్షలతో చేపట్టే రోడ్లు, డ్రైన్ల పనులకు శంకుస్థాపనలు చేశారు. పెండింగ్ లో ఉన్న మధురానగర్ డ్రైను, మల్లెతోట, కిసాన్ నగర్ కు సంబంధించిన రోడ్లు, డ్రైన్ల పనులకు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పారు. ఇక 3వ డివిజన్లో 90 పనులు పూర్తి చేశామని, మిగిలిన చిన్న చిన్న పనులను కూడా త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఇక అనంతరం ఎమ్మెల్యే అనిల్ మీడియాతో మాట్లాడారు. తానే అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న నారాయణ అభివృద్ధి విషయంలో చర్చకు రాగలరా అని ప్రశ్నించారు. చర్చకు వస్తే తానేమి చేశానో చెబుతానని పేర్కొన్నారు. 800 కోట్లతో నగరంలో అభివృద్ధి పనులు చేశామని, సంక్షేమం ద్వారా 2000 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చామని చెప్పారు. ఇక 30 ఏళ్లలో ఎవరూ చేయలేని మైపాడు రోడ్డు విస్తరణ పనులను తాను చేశానని వెల్లడించారు. దగ్గరవుతున్న తరుణంలో నారాయణ విద్యా సంస్థల్లోని ఉపాధ్యాయులు విద్యార్థులకు పాఠాలు చెప్పకుండా డివిజన్లలో ఓటర్ వెరిఫికేషన్లు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సంక్రాంతి అశ్విని, వైసీపీ నేత సంక్రాంతి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ధైర్యంగా అధికారంలో ఉన్నవాడిని, గతంలో మీరు అధికారంలో ఉన్నారు, ప్రెస్ సాక్షిగా నెల్లూరు నగర ప్రజలకు నువ్వు చెప్పింది నువ్వు చెప్పు, నేను చెప్పేది నేను చెప్తాం, ఒక డిబేట్ పూర్వకంగా ప్రజలకు తెలియజేస్తాం. నిజం ఏంటి, అబద్ధం ఏంటి, ఒక వార్డులో ఎన్నెన్ని పనులు చేసాం. దాదాపు ఉదాహరణకి ఈ వార్డులో ఒక సంక్షేమం తీసుకుంటే కూడా ఈ ఒక్క 3వ డివిజన్కి 75 కోట్ల రూపాయలకు సంబంధించి ప్రజలకి నేరుగా అందించాం. ఈ విధంగా నెల్లూరు నగరం అంతా తీసుకుంటే దాదాపు ప్రజలకి 2000 కోట్ల రూపాయలు ప్రజలకి సాయం చేశాం. ఇది కాకుండా దాదాపు 800 నుంచి 900 కోట్ల రూపాయలు ఒక్క నెల్లూరు నగర నియోజకవర్గానికి నిధులు తీసుకురావడం జరిగింది, పనులు ప్రారంభించడం జరిగింది. ఎన్ని పార్కులు చేశాం, ఎన్ని స్కూల్స్ చేశాం, ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ తీసుకొచ్చాం, ఎన్ని రోడ్లు, చిన్న చిన్న రోడ్లు 30-40 సంవత్సరాలుగా పోదానికి ఇబ్బంది పడుతున్న రోడ్లని ఎన్ని పూర్తి చేశాం, ఎన్ని డ్రైన్స్ పూర్తి చేశామనే దానికి చర్చకి నేను సిద్ధం. మీరెన్ని పార్కులు కట్టారు, మీరు ఎన్ని ప్రభుత్వ స్కూల్స్ డెవలప్ చేశారు, ఎన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్ 8 అర్బన్ హెల్త్ సెంటర్స్ కట్టాం మేము. మీరు ఒక్క అర్బన్ హెల్త్ సెంటర్ కట్టారా? ప్రతి హై స్కూల్ని రూపురేఖలు మార్చింది ఈ ప్రభుత్వం. మీరు ఒక్క హై స్కూల్నన్నా రూపురేఖలు మార్చారా? దాదాపు 22 పార్కులు నేను కట్టించాను. మీరు కనీసం ఒక 2-3 పార్కులైనా నెల్లూరు నగరంలో చేశారా? డెవలప్మెంట్ ఇంకా మీరు చేశారా, నేను చేశారా? ఈరోజు ఈ ప్రాంతం మైపాడు రోడ్డు, ఇంకో నెల లోపల సెంట్రల్ లైటింగ్ పడుతుంది. ఏదైతే మైపాడు రోడ్డు ఉందో మొత్తం అంతా కూడా వాకింగ్ స్ట్రెచ్ పడుతుంది. దాదాపు 18 కోట్ల రూపాయలతో ఆ రోడ్డుని 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఉంటే దాన్ని మా రూపుమాపలు మార్చింది మేము కాదా? 2 అండర్ పాస్లు, రంగనాయల స్వామి గుడి, అలాగే వారధి దగ్గర రైల్వే అండర్ పాస్లు అనేక సంవత్సరాల నుంచి ప్రజలు గేటు పడితే ఆగే దగ్గర నుంచి ఈరోజు ఆ 2 50-80 కోట్ల రూపాయలతో టెండర్స్కి వెళ్ళింది. ఆ టెండర్స్ తీసుకొచ్చి వచ్చే నెలలో పనులు ప్రారంభమవుతున్న రైల్వే కింద అది తీసుకొచ్చింది నేను కాదా? నెల్లూరు నగరానికి సంబంధించి 133 kVకి సంబంధించి కరెంట్ ఇబ్బంది దాదాపు 65 కోట్ల రూపాయలతో ఈరోజు నెల్లూరు నగరంలో పాత పెద్ద హాస్పిటల్ ఏదైతే మన డిఎంహెచ్ ఆఫీస్ ఉందో 40దో అది తీసుకొచ్చి అది శంకుస్థాపన చేస్తున్నాం. అది పూర్తయితే 6 నెలలు కానీ సంవత్సరం లోపల నెల్లూరు నగరానికి ఎట్టి చిన్న కరెంట్ ఇబ్బంది లేకుండా అది తీసుకొచ్చింది నేను కాదా? ఫ్లైఓవర్ తీసుకొచ్చింది నేను కాదా? పెన్నా బ్యారేజ్ పూర్తి చేసింది నేను కాదా? మీరు ఏం చేసినారు? ఏమన్నా అంటే నేను 12% వడ్డీతో హడ్కో రుణం తీసుకొచ్చి గుంతలు దువ్వాను నెల్లూరు నగరం అంతా. ఈరోజు దాన్ని చేయాలంటే ప్రజలందరూ కూడా ఇంటికి 10,000 కట్టండి. ఇది మీరు తీసుకొచ్చింది కాదా? చర్చకు నేను సిద్ధం. నువ్వు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నావు, కేంద్ర మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఉంటే అప్పు లేకుండా తీసుకోవాల్సింది. అదే కాకినాడ, తిరుపతి, రాజమండ్రి లాంటివన్నీ కూడా 1000 కోట్లు అప్పు లేకుండా డెవలప్ చేశారు. నువ్వు ప్రాతినిధ్యం వహిస్తూ నెల్లూరుకి నేను ప్రేమ కురిపిస్తున్నానని చెప్తున్నాను. నువ్వు మాత్రం నెల్లూరు ప్రజల మీద అప్పు రుద్దావు. సరే, ఆ అప్పు మీ ప్రభుత్వం కట్టిందా? లేదు. 800 కోట్లు ఈ ప్రభుత్వం కట్టింది. ఆ అప్పు కూడా వడ్డీతో సహా 14% వడ్డీని కాదా? అంటే అప్పులు మేము తెచ్చి చేస్తాం, పక్క ప్రభుత్వం వచ్చి కట్టుకొని నేను సంఘాలు గుర్తుకుంటుంటారు కాదా? ఎన్ని చర్చకు రండి, ప్రజలకు తెలియజేస్తాం నిజమేంటి అబద్ధమేంటి, ఎవరు డెవలప్మెంట్ చేశారు, ఎవరు నిధులు తీసుకొచ్చారు, ఎవరు రూపురేఖలు మార్చారు. నేను సిద్ధంగా ఉన్నానబ్బా, ప్రజలకు తెలియజేద్దాం. నువ్వు తీసుకొచ్చిన అప్పుని ఎవరు కట్టారు, నువ్వు తీసుకొచ్చిన అప్పు వల్ల ప్రజలకు ఎంత ఉపయోగం అందింది.
మిచాంగ్ తుఫాన్ను జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. గాంధీ బొమ్మ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించాయి. ఇక రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తుఫాను బీభత్సానికి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ నెల్లూరులో ప్రతిపక్ష పార్టీలు ఆందోళన నిర్వహించాయి. వామపక్ష పార్టీలతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా ఈ ఆందోళనలో పాల్గొంది. ఇందులో భాగంగా ఆయా పార్టీల నేతలు చండ్ర రాజగోపాల్, రామరాజు, మూలం రమేష్, కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, మామిడాల మధు తదితరులు గాంధీ బొమ్మ సెంటర్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఇక ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మిచాంగ్ తుఫాను జాతీయ విపత్తుగా ప్రకటించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఓ పక్క పొదలకూరులో నిమ్మ తోటలు దెబ్బతిన్నాయి. వరి నాట్లు వేసి మన జిల్లాలో 70,000 ఎకరాలు వరి నాట్లు వేస్తే అవన్నీ నీటి మునిగిపోయిపోయాయి. అందువల్ల కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దీంట్లో జోక్యం చేసుకునే దాంట్లో వైఫల్యం చెందాయి. ఈరోజు కేంద్ర బృందం వచ్చింది, అన్ని ప్రాంతాలు తిరగాలి, వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. ఏదైతే నష్టపోయారో రైతాంగానికి సంబంధించినటువంటి 50,000 రూపాయలు అదేవిధంగా ఇచ్చినటువంటి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి అనేక ఇళ్ళు మునిగిపోయినటువంటి ప్రాంతాలు ఉన్నాయి. వాళ్ళకి ఈరోజు కొంత రైట్స్ ఇచ్చేసి సర్దుబాటు చేశారు 2,500. కొన్ని దగ్గర గోడలు కూడా పడిపోయి వాటికి ఇచ్చేది లేదనేటువంటిది ఈ రాష్ట్ర ప్రభుత్వం గైడ్లైన్స్ అని చెప్తున్నారు. ఇది సరైన చర్య కాదు. అందువల్ల వెంటనే మునిగిపోయిన ప్రాంతాలందరికీ కూడా 5,000 రూపాయలు, అట్లాగానే దెబ్బతిన్నటువంటి వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వాలనేటువంటిది సిపిఎం 10,000 రూపాయలు ఇవ్వాలనేటువంటిది అఖిలపక్షంగా అందరం ఈ సందర్భంగా తెలియజేస్తారు. పాప అనిల్ గారు పాప నిద్రపోతున్నారు, అంటే ఆయనకి ఎక్కడ పోటీ చేసి తెలియదు ఇంకా. అందుకని ఆయన తుఫాన్ పోయిన తర్వాత పూడికెళ్ళి తీస్తారు. ఇప్పుడు చూశాను నేను, ఇది చాలా తెలియగల పని. ఇది తుఫాన్ పోయిన తర్వాత తీయడం, రంగు రోడ్డు మునిగిపోయింది. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, నీరు వచ్చిన ఇంటికి 5,000, 30 కేజీల బియ్యం, మిగతాది నిత్యావసర సరుకులు ఒక నెలకు సరిపోయేటట్టు. అదే రకంగా ఒక గుడిసె పడిపోతే వాళ్ళకి 10,000, రేకుళ్ళు పడిపోతే 25,000, విద్యుళ్ళు పడిపోతే 50,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. లేని పరిస్థితుల్లో మేమంతా కలిసి కలెక్టర్ ఆఫీస్ని ఈసారి ముట్టడి చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. నేను అనిల్ గారిని ఒకటే అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మీకెట్టా తెలియదు పరిస్థితులు, మీ రూల్ నుంచి బయటికి రారు, మీకు అర్థం కాదు. మీరు టిక్కెట్లు కొట్టుకుంటారు ఇక్కడ, నేను ఎక్కడ నువ్వెక్కడని. మీరు ఎక్కడ గెలవరు అబ్బాయి, మీరు ఎక్కడ టికెట్ వేసినా గెలవరు. మీరు గెలిచేది లేదు. నేను అని ఒకటే అడుగుతున్నా, నెల్లూరులో నువ్వేం చేయలే, దమ్ముంటే నువ్వు మగాడు అయితే నెల్లూరు టౌన్లో పోటీ చేయి. నేను సవాల్ వేసేస్తున్నా, నువ్వు సేకరించు దమ్ముంటే. అంతేకాని లేదా ముందు పేద ముందు సేవ చేయి. వాళ్ళకి ఏం కావాలో తిరుగు, వాళ్ళకి ఇవ్వు. నేను ఎన్నిలో పోటీ చేయట్లేదు, నువ్వు కనపడకుండా దమ్ముకునేది కాదు. ఎన్ని ప్రతిపక్షాలు అన్నీ కలిపి ఐక్యత మాలో ఉన్నంత వరకు మీ అంతా చూస్తాం. తుఫాను వస్తే ప్రకటనలు, ప్రచారాలు తప్పితే కాంక్రీట్గా అయ్యా మేము ఈ రైతులకు ఈ సహాయం చేసాం, ఫలాన్ని ఇక్కడ చేసాం, ఫలాన్ని మండలంలో చేసాం అనేటువంటిది లేదు. ఇవాళ నష్టపోయినటువంటి రైతాంగానికి సంపూర్ణంగా సహాయం జరగాల. కేంద్రంలో అడగడానికి నీకు దమ్ము లేదు, నువ్వు ఆయన గులాము. అయ్యా రాష్ట్రంలో కరువు వచ్చింది, తుఫాను వచ్చింది, నష్టపరిహారాలు దీనికి తగిన అడిగేటువంటి గట్టి కానీ దమ్ము కానీ లేనటువంటి పరిస్థితి. ఇప్పటికైనా దీని మీద సరైన చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తోంది. సైదాపురంలో అక్రమ క్వాడ్ మైనింగ్ ను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ అడ్డుకున్నారు. ఇక రిజర్వ్ ఫారెస్ట్ పోరంబోకు భూముల్లో సాగుతున్న ఈ మైనింగ్ వద్దకు వారు చేరుకోగా కొందరు జేసీబీ మిషన్లను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఇక కొందరు మిషన్లను అక్కడ నుండి తీసుకువెళ్లిపోయారు. చివరకు 9 మిషన్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో అక్రమ క్వార్ట్జ్ మైనింగ్ ఆగడం లేదు. కొందరు నేతలు అధికారుల సహకారంతో వందల కోట్ల విలువైన ఖనిజ సంపదను దొంగలు దోచేస్తున్నారు. తాజాగా మండల పరిధిలోని పెరుమాళ్లపాడు గ్రామ పరిధిలో ప్రభుత్వం మేత పోరంబోకు అలాగే రిజర్వ్ ఫారెస్ట్ భూముల్లో 30 మిషన్లతో మైనింగ్ చేస్తుండగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే కురుగొంట్ల రామకృష్ణకు సమాచారం వచ్చింది. ఇక వారు వెంటనే పెరుమాళ్లపాడు వద్దకు చేరుకుని మైనింగ్ ను అడ్డుకున్నారు. అక్కడి నుండి అధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. విషయాన్ని గుర్తించిన కొందరు అక్కడి నుండి భారీ టిప్పర్లను మిషన్లకు తరలించారు. ఇక సైదాపురం తహసీల్దార్ కోటమిరెడ్డి ఫోన్ చేయగా పై అధికారుల సూచనలు పాటిస్తున్నామని సమాధానం చెబుతూ ఆర్వోను పంపిస్తారని బదులిచ్చారు. ఇక తర్వాత ఎట్టకేలకు అటవీ అధికారులు అక్కడికి చేరుకుని 9 జేసీబీ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ సైదాపురం మండలంలో వైసీపీ నేతల కనసన్నలో అక్రమ మైనింగ్ జరుగుతుందని పేర్కొన్నారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదని, 1,00,000 కోట్ల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తరలిస్తున్నామని చెప్పారు. ఇక అధికారులు చర్యలు తీసుకోకపోతే ప్రత్యక్షంగా చిత్రీకరించిన వీడియోలతో కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తామని హెచ్చరించారు. సైదాపురం మండలంలో కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, అధ్వానంగా రోడ్లు ఎక్కడికెక్కడ గుంటలమయం, ప్రజలు నరకం చూస్తూ ఉన్నారు. అటు సైదాపురమైనా, గూడూరైనా, పొదలకూరైనా ఈ యొక్క క్వాడ్జి ప్రజల సొత్తు. అది ప్రభుత్వానికి ఆదాయం రావాలా, ప్రజలకి మేలు చేయాలా, అంతేకాని అక్రమార్కులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక స్థానాల్లో ఉండే నేతలు ఎంత విచిత్రం అంటే అధికారులు మిషన్లు పట్టించినా కూడా సాయంత్రానికి వదిలేసే పరిస్థితి. అధికారులు ఈ యొక్క క్వాడ్జి అక్రమ మైనింగ్ చేసే స్మగ్లర్లని ఫోన్ చేస్తే గడగడ ఉనికి వారికి ఏదో మొత్తం అంతా కూడా సరెండర్ అయిన పరిస్థితి. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా నేను, మాజీ ఎమ్మెల్యే కురుగొంట్ల రామకృష్ణ గారు, మండల నాయకులు ఇచ్చేసి స్వయంగా ఇది అక్రమ మైనింగ్, ఇక్కడ ఎలాంటి లీజులు లేవు, ఇది ప్రభుత్వ మేత పొరంబోకు మిషన్లు ఉన్నాయి, సీజ్ చేయండి అంటే ఇప్పటిదాకా వచ్చిన పరిస్థితి లేదు. కానీ అధికారులు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నా, అధికారులారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండేది మరో 2 నెలలే. 2 నెలల తర్వాత ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు. తెలుగుదేశం జనసేన ఘన విజయం ఖాయం. ఈ యొక్క అక్రమ మైనింగ్ కి సహకరించిన రెవెన్యూ అధికారుల, ఫారెస్ట్ అధికారుల, మైనింగ్ అధికారుల తేడా లేకుండా ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మంచి మీ భవిష్యత్తుని ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నాయకుల అక్రమ మైనింగ్ కి వత్తాసు బలికి మీ భవిష్యత్తుని ఇబ్బందులు పెట్టుకోవద్దు. అంతేకాదు వీటన్నిటిని కూడా తీసుకెళ్లి హైకోర్టును కూడా ఆశ్రయిస్తాం. ఖచ్చితంగా అధికారుల్ని హైకోర్టు మెట్లు ఎక్కిస్తామని చెప్పని కూడా స్పష్టంగా తెలియజేస్తూ ఇప్పటికైనా రావాలని, ఈ పోరాటం ఆగదని, ఈసారి వచ్చినప్పుడు ప్రత్యక్ష చర్యలకు కూడా మేము సిద్ధం. ఈ రోజు మేము పట్టిస్తూ ఉంటే అక్రమార్కుల్ని మీరు పట్టుకోవటంలే, పట్టుకున్నప్పుడు ఏం చేయాలో మాకు తెలుసు. ఈసారి అదే చేస్తామని కూడా తెలియజేస్తాం. ప్రధాన కాలువల్లో పూడికితీత పనులను క్రమం తప్పకుండా చేపట్టాలని నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు. ఇక నగరంలోని పలు చోట్ల ఆయన పర్యటించి కాలువలను పరిశీలించారు. నెల్లూరులోని కేవీఆర్ పెట్రోల్ బంక్ సెంటర్, మాగుంట లేఅవుట్, ముత్తుకూరు రోడ్డు, అలాగే చిల్డ్రన్స్ పార్కు, నేషనల్ హైవే తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ కమిషనర్ వికాస్ మర్మత్ గురువారం పర్యటించారు. ఇంజనీరింగ్, శానిటేషన్ విభాగ అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లోని పంట కాలువలను తనిఖీ చేశారు. ఇక కాలువలో నీరు నిలవకుండా నిరంతరాయంగా పూడికతీత పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇక ఇటీవలే సంభవించిన తుఫానుకు రోడ్లపై కూలిన వృక్షాలు, ఇతర వ్యర్థాల తొలగింపు త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఇక ముంపునకు గురైన ప్రాంతాల్లో అంటు రోగాలు వ్యాప్తి చెందకుండా బ్లీచింగ్ చల్లాలని పలు సూచనలు చేశారు. తుఫాను సాయంతో కూడా అధికారులు లంచాలు మింగుతున్నారని తిరుపతి జిల్లా గూడూరులో ప్రజలు తిరగబడ్డారు. స్థానిక సచివాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావిత కుటుంబానికి ప్రభుత్వం 2,500 రూపాయలు ప్రకటిస్తే స్థానిక అధికారులు పూర్తి మొత్తం ఇవ్వడం లేదని ఆరోపించారు. తిరుపతి జిల్లా గూడూరు మండలం పరిధిలోని విందూరు గ్రామంలో స్థానికులు ఆందోళన చేపట్టారు. గ్రామ సచివాలయానికి తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి ప్రభుత్వం 2,500 రూపాయల పరిహారం ప్రకటించగా స్థానిక అధికారులు ఆ మొత్తాన్ని తగ్గించి ఇస్తున్నారని మండిపడ్డారు. కొందరికి పూర్తిగా, మరికొందరికి తగ్గించి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపి తమకు పూర్తి స్థాయి పరిహారం అందే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రకారం అన్ని రాసుకున్నారు. ఒక్కరు కూడా మాకు లిస్ట్ తప్పకుండా రాసుకున్నారు. ఇప్పుడు ఏమంటే మేము వెతకపోయి వాళ్ళ చేతికి ఇచ్చినామంటున్నారు. వాళ్ళు ఏమంటే మాకు ఇలేదని వాళ్ళు అంటున్నారు. కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి ఇలేదు. డబ్బులు కూడా వచ్చిన వాళ్ళకి ఏమంటే సగం డబ్బులు ఇస్తున్నారు, సగం డబ్బులు కట్ చేసేస్తున్నారు.
వాళ్ళు దెబ్బ కొట్టుకుంటున్నారు. ఇచ్చిన వాళ్ళ సార్లు పాటకి వెళ్తున్నారు. నాకు ఇచ్చి వాళ్ళు గొడవ చేస్తున్నారు. పాటకు ఇచ్చిన వాళ్ళకి ముట్టుకు మగోళ్ళు ఆడవాళ్ళు ముట్టుకు ఇబ్బంది పడిపోతున్నారు. మాకేది చెందటం లేదు. మాకేదో ఒకటి పరిష్కారం చేసి మాకేదో ఒకటి చేయాలా. చేయండి మట్టుకు మేము ముట్టుకు ఒప్పుకోము. పేదవాళ్ళు అందరమే కూటి లేకుండా కొంతమంది ముసలి కళ్ళు రాని చూసి రాని వాళ్ళు మంచి లేనోళ్ళు చుట్టోళ్ళు గుణాపోళ్ళు అందరం వచ్చి కనగలాడుతున్నాము. మాకు చుట్టుపక్కల నీళ్ళే ఎక్కబాను మాకు కూటికి గుట్టకి అంటికి ఇబ్బందిగా ఉండదు. మాకు ఏదో ఒకటి సహాయం చేయాలా. పరిస్థితిలో మేము ముట్టుకు ఏదో ఒకటి ఒకరికి ఇచ్చినారు ఒకరికి ఈనాడు అందరికి ఇవ్వకుండా కానీ మానేసి ఉంటే మరి మనం వాడకం. ఒకరికి ఇచ్చి ఒకరికి అందరం పేదవాళ్ళమే. అందరికి ఇవ్వాలా, అందరికి చెందాలా. గవర్నమెంట్ అందరికి చెందాలి కదా. అదేమన్నా మేము అడిగితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోపోండి, మేము ఇచ్చేది మీదే అని అధికారులు అంటున్నారు. మేము పొద్దున్న నుంచి సచివాలయం కాడ ఇంతమంది జనంతో కూడు నీళ్ళు లేకుండా ఎండలో పడి ఉన్నాం. అదేమంటే కొంతమందికి ఏమంటే 500 ఇస్తున్నారు, కొంతమందికి 1000 రూపాయలు ఇస్తున్నారు, కొంతమందికి ఏమంటే 1500 ఇస్తున్నారు. అదేమన్నా అడిగితే మేము ఇచ్చేది ఎంతేను, మీ యూనిట్లు కాలేదు ఇంతేను, ఏమి యూనిట్లు కాలింది అని వాళ్ళు ఏమంటే ఇష్టం అయితే తీసుకోండి, కష్టమైతే ముగించుకోండి, వెళ్ళిపోండి అని చెప్పేసి అధికారులు అంటున్నారు. అది మా సమస్య. ఇప్పుడు కొంతమంది ఏమంటే బియ్యం ఈరేనోళ్ళు 53 మంది ఉన్నారు. ఒక వాలంటీర్కి ఇచ్చారు, ఒక వాలంటీర్కి ఇయ్యలే. మరి ఎందుకైతే ఇయ్యలేదు? అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా అంగన్వాడీ సెంటర్లను మూసివేసి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇక 3వ రోజైన గురువారం కూడా అంగన్వాడీ వర్కర్లు నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్ల నిరవధిక సమ్మె కొనసాగుతుంది. సమ్మెలో భాగంగా నెల్లూరులోని ఐసీడీఎస్ కార్యాలయం ఎదుట వర్కర్లు బైఠాయించి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇక సమస్యలపై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకు సమ్మెను విరమించేది లేదని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్ల హెల్పర్లు యూనియన్ జిల్లా కార్యదర్శి రెహానా బేగం మాట్లాడుతూ తామేమీ కొత్తగా డిమాండ్లు చేయడం లేదని, పాదయాత్రలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీనే అమలు చేయమని కోరుతున్నామని గుర్తు చేశారు. ఇక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జీతం ₹1 కూడా పెంచలేదన్నారు. జీతాలు పెంపుదల చేస్తేనే సమ్మెను విరమిస్తామని, లేదంటే తాడో పేడో తేల్చుకుంటామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు పాదయాత్రలో వచ్చినటువంటి హామీలను అమలు చేయమని మేము ఈరోజు అడుగుతా ఉన్నాము. 20 రోజుల ముందే సమ్మె నోటీసు ప్రభుత్వానికి ఇచ్చాము, అట్లాగే అధికారులందరూ కూడా ఇచ్చాము. ఈరోజు సమ్మెలో కూర్చున్న తర్వాత మాకు ఆర్థికమైనటువంటి హామీలు కాకుండా ఏదో చిన్న చిన్న హామీలు ఇచ్చారు. అదే కాకుండా మాకు 4500 జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెంచినట్లుగా శుద్ధ తప్పులు కూడా చెప్తా ఉన్నారు. తప్పుడు సమాచారం కూడా ఇస్తూ ఉన్నారు. మేము యూనియన్గా కానీ వర్కర్ల హెల్పర్ల మినీల తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఇప్పటికైనా మాకు వేతనం పెంచాలి. కనీస వేతనం 26,000 అని చెప్తున్నాము. తెలంగాణ కంటే ఎక్కువ ఇస్తామని ఆ రోజు చెప్పారు, ఈరోజు కూడా చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు తెలంగాణలో 13,600 తీసుకుంటున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు 18,000 ఇస్తున్నారు. కాబట్టి మేము మీ దృష్టికి తెచ్చినా మీరు ఇప్పటి వరకు పరిష్కారం చేయలేదు. కాబట్టి అనివార్య పరిస్థితుల్లో, విధి లేని పరిస్థితుల్లో ప్రాజెక్టు కార్యాలయాల ముందు కూర్చొని ఉన్నాము. ఇప్పటికైనా నేరుగా ముఖ్యమంత్రి గారు మా యూనియన్తో చర్చించి వెంటనే ఇవన్నీ గొంతెమ్మ కోరికలు కావు, అది సామాన్యమైనటువంటి డిమాండ్స్ మేము అడుగుతూ ఉన్నాము. అందుకని చెప్పి మా కుటుంబాలన్నీ మీకు ఓట్లేసి గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడాను అందరికీ బటన్లు నొక్కుతున్నారు. సార్ మీరు మా అంగన్వాడీ వాళ్ళకు కూడా బటన్ నొక్కండి, బటన్ నొక్కి వాళ్ళని కూడా ఆదుకోండి అని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. మీరు ఎప్పుడైతే మా గురించి ప్రకటన ఇస్తారో ఆ రోజు మేము ఈ సమ్మెను విరమణ చేస్తామని కూడా సవినయంగా మేము మీకు తెలియజేసుకుంటా ఉన్నాము. అందుకని వెంటనే మీరే చొరవ తీసుకొని ఈ సమ్మెను పరిష్కారం చేయాల్సిందిగా కోరుతున్నాం. మీ సలహాదారులు మీ దాకా తీసుకొస్తున్నారో లేదో మాకు తెలియడం ఉందా? మీకు పక్కనుండే సలహాదారులు మీకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారో మాకు అర్థం కావడం. మీకు ఇచ్చే సలహాదారులు ఒకటే చెప్పాలన్నా నీకు ఇది ముఖ్యమైన పాయింట్, ఏనుగు నెత్తిన ఏనుగే మట్టేసుకుంటుంది. ఆ విధంగా నీ ప్రభుత్వం ఇప్పుడు దాకా నువ్వు నడుపుకొచ్చిన విధానం వేరే, ఇప్పుడు నువ్వు నడిపే విధానం వేరే. ఇప్పుడు ఏనుగు నెత్తిన ఏనుగే మట్టేసుకున్నట్టు నీ ప్రభుత్వం దిగిపోయేదానికి నువ్వే రెడీ చేసుకుంటున్నావన్నా. ఇక్కడుండే అంగన్వాడీ ఆయమ్మలైతేమి, టీచర్లు అయితేమి, ప్రతి ఒక్క మహిళ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ఇతల పాలయ్యి ఇట్లా కూర్చొని మేము సమ్మెలోకి వచ్చామంటే ఎంతమందికి చేత
మాట్లాడుతుంది ఇది వాళ్ళ ఏరియాలో అయితేని, వాళ్ళ తల్లిదండ్రులకి అయితేని, వాళ్ళ పేరెంట్స్కి అయితేని నీ మీద ఎటువంటి అభిప్రాయం వస్తుంది? అదే నువ్వు ఒక అక్కా చెల్లెళ్ళు అంటున్నారే, అంగన్వాడీ టీచర్ నీ అక్కా చెల్లెళ్ళు కాదా అని మేము అడుగుతున్నాం. ఈరోజు నీ అక్కా చెల్లెళ్ళకి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? మా న్యాయమైన కోరికని నువ్వు ఎందుకు తీర్చలేకపోతున్నావు అని నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నువ్వు మాకు కానీ అదే తెలంగాణకి ఇచ్చినటువంటి దాని మీదే 1000 రూపాయలు అదనంగా ఇస్తున్నావు. ఆ లెక్క ప్రకారం మేము న్యాయంగా అడుగుతున్నాం. ఈరోజు అక్కడ 18,000కి సంతకం పెట్టడం జరిగింది. కావాలంటే నువ్వు ఎంక్వైరీ చేసుకో. తెలంగాణలో అంగన్వాడీ వర్కర్కి ఎంత ఇప్పుడు జీతం రాస్తున్నారు, ఇప్పుడు ఎంత తీసుకోబోతున్నారు, నువ్వు ఎంక్వైరీ చేసుకున్న తర్వాతే తెలంగాణలో తీసుకుంటున్నటువంటి జీతానికి 1000 రూపాయలు అదనం వేసి ఇవ్వాల్సిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రిగా నీకుందని మేము రోజు సూటిగా అధికారుల మాట విని నారుమళ్లు వేస్తే ఇప్పుడు అదే అధికారుల నీరు ఇవ్వమని చెప్పడం దారుణమని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం సోమశిల జలాశయం నుండి సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి అధికారుల తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలం నాగుల వెల్లటూరు గ్రామానికి చెందిన రైతులు రోడ్లపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. సోమశిల జలాశయాన్ని ఆనుకుని ఉన్న తమ పొలాలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇటీవల అధికారులు చెబితేనే నారుమళ్లు వేశామని, నారుమళ్లు వేశాక నీరు ఇవ్వలేమని అధికారులు చెప్పడం దారుణమన్నారు. సాగునీరు లేక నారుమళ్లు ఎండిపోతున్నాయని తక్షణం ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. తమ సొంత నియోజకవర్గంలో ఉన్న సోమశిల జలాశయం నుండి తమకు నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయమని రైతులు ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రోడ్డుపై రాకపోకలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వాలు మారినా యానాదుల జీవన గతులు మారడం లేదని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు యానాదుల సంక్షేమం కోసం ముందుకు రావాలని కోరారు. నెల్లూరులో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. నెల్లూరులోని టౌన్ హాల్ రీడింగ్ రూమ్ లో యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర సమీక్షా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు చెందిన యానాది సంఘాల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన యానాదుల జీవన విధానంలో మార్పు లేదన్నారు. అందుకు కారణం ప్రభుత్వాలేనని మండిపడ్డారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా యానాదుల సంక్షేమం కోసం కృషి చేయడం లేదని విమర్శించారు. ఇకనైనా ప్రభుత్వాలు స్పందించి యానాదులను ఆర్థికంగా రాజకీయంగా ముందుకు తీసుకువెళ్లే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొట్లూరు లక్ష్మయ్య, బత్తిన లక్ష్మణ శేఖర్, శ్రీనివాసులు, ఏకుల సుధీర్, కళావతి, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మిత్రులారా, రాజకీయ పాలక నాయకులారా, ప్రతిపక్ష నాయకులారా, మేము అడుగుతా ఉన్నాం. రేపు ఎన్నికల మేనిఫెస్టోలో ఎవరైతే 2024లో మా యానాదులకు సంబంధించినటువంటి మేము అడిగినటువంటి యానాది కార్పొరేషన్, అదేవిధంగా శాసనసభ స్థానాలు 3, అదేవిధంగా పార్లమెంట్ స్థానం, అదేవిధంగా టీటీడీ శ్రీశైలం బోర్డులో మాకు డైరెక్టర్లుగా ఇవ్వాలని చెప్పి, అది ఎవరైతే మా యానాదుల యొక్క డిమాండ్ల మేనిఫెస్టోలో ఎవరైతే పొందుపరుస్తారో ముందుగానే వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి యానాదులందరూ పార్టీకి అండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ రాష్ట్రంలో యానాదులందరూ 26 సంఘాలు కలిపి ఏదైతే అనాది సంఘాల మహాకూటమిని ఏర్పాటు చేశామో ఈ మహాకూటమి ద్వారా రేపు 2024లో రాష్ట్ర వ్యాప్తంగా, మరి జిల్లా వ్యాప్తంగా, మండల వ్యాప్తంగా, నియోజకవర్గ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఉద్యమాలు ఏర్పాటు చేసి ఎవరైతే అన్యాయం చేశారో రాజకీయ పార్టీలు ఆ పార్టీలని ఎండగడతామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కేంద్ర బృందాల పర్యటన. తుఫాను నష్టాన్ని స్వయంగా పరిశీలించిన అధికారులు. నెల్లూరులో ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు. తుఫాను సాయంతో చేతివాటం. బాధితులకు ఇచ్చే పరిహారంలో కోత. విందూరులో ఆందోళన నిర్వహించిన బాధితులు. రైతు సమస్యలపై గళమెత్తిన అఖిలపక్ష పార్టీలు. నెల్లూరు కలెక్టరేట్ ఎదుట ఆందోళన. తుఫానును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్. సైదాపురంలో క్వాడ్స్ అక్రమ మైనింగ్ అడ్డుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కురుకొండ్ల. 9 జేసీబీ మిషన్లను స్వాధీనం చేసుకున్న అటవీ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.